data. There are two types. One is qualitative, one is quantitative. Quantitative అంటే numbers. Qualitative అంటే alphabetical. Okay na? Data maybe there are two types. Numerical data అవ్వచ్చు or else alphabetical data అవ్వచ్చు. ఈ డేటా కూడా మనకి ఎందులోకి వస్తుంది, డేటా రిప్రజెంటేషన్ లోకి వస్తుంది. బట్ కంప్యూటర్ అండర్స్టాండ్స్ either both data in only in binary format. బైనరీ నంబర్స్ లో మాత్రమే, దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్ రూపంలో మాత్రమే డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది కంప్యూటర్. ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ బైనరీ లాంగ్వేజ్. సో కమింగ్ టు డేటా రిప్రజెంటేషన్ వచ్చేసరికి మనకి డేటా అనేది నంబర్స్ లోనే ఉంటుంది, లేదు అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లోనే ఉంటుంది. సో ఈ నెంబర్స్ లో చూసుకుంటే మనకి కమింగ్ టు క్వాలిటేటివ్ there are two types, fixed point representation, floating point representation. What is fixed point and what is floating point అంటే for example 25.67 అని రాశారు, 325.67. సో ఇది ఒక నెంబర్. పాయింట్ ముందున్న నెంబర్ని ఏమంటాం, ఇంటిజర్ నెంబర్. పాయింట్ తర్వాత ఫ్రాక్షన్ నెంబర్. ఓకేనా? సో డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ అనేది ఫిక్స్డ్ గా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ అనేది ఫిక్స్డ్ గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్. అది ఫిక్స్డ్ గానే ఉంది కదా మేడం, ఎందుకు వేరీ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో. సో ఇక్కడ చూడండి, ఈ నెంబర్ చూడండి 10037.5 అని ఉంది. ఇక్కడ ఉన్న పాయింట్ నేను ఏం చేస్తున్నానంటే 1 2 3 4 ప్లేసెస్ ముందుకు రాసుకొని ఇంటూ 10⁵ అని రాశాను. ఈక్వలా కదా? పాయింట్ అనేది నాకు 4 డిజిట్స్ తర్వాత ఉందమ్మా. 10037.0 ఉంటే నేను ఏం చేశాను, 1.0037 ఇంటూ 10⁵ కింద రాసుకున్నాను. అంటే పాయింట్ అనేది నేను ఇక్కడ ఉన్న డెసిమల్ పాయింట్ అనేది ఎక్కడికి మూవ్ అయింది, 4 డిజిట్స్ ముందుకు మూవ్ అయ్యింది. సో డెసిమల్ పాయింట్ అనేది 2 నెంబర్స్ లో ఫిక్స్డ్ గా ఉందా? డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ అనేది ఫిక్స్డ్ గా ఉందా? ఈ నెంబర్ చూస్తే రెండింటికి సేమ్ మీనింగ్ కదా, రెండింటి నెంబర్లు కూడా ఒకటే, కానీ డెసిమల్ తర్వాత ఉన్న నెంబర్ అనేది సేమ్ గా ఉందా? ఏమైంది